హలో ఫ్రెండ్స్. బ్యాంక్ ఫీల్డ్‌లో ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే బ్యాంక్ ఉందో ఈ బ్యాంక్‌లో 1000 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దాని గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మన ఇండియా వైడ్‌గా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకొచ్చేసి ఈ జాబ్స్‌కొచ్చేసి 2 స్టెప్స్‌లలో సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ 2 స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఒక సీబీటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకొచ్చేసి నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయ్యారు అంటే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ డిస్క్రిప్షన్‌లోకెళ్ళేసి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి పీడీఎఫ్‌ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను మెయిన్ పాయింట్స్ అయితే వీడియోలో కవర్ చేస్తాను. డీటెయిల్‌గా మొత్తం అన్నీ కావాలి అంటే పీడీఎఫ్‌ని అయితే ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికొచ్చేసి అప్లై ప్రాసెస్ నిన్న అంటే 30 జనవరి రోజైతే స్టార్ట్ అయింది. 30 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 20 డేస్ వరకు మీకు ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. దీనికొచ్చేసి అప్లై ప్రాసెస్ ఫీజ్ కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. సేమ్ 20 డేస్ వరకు ఛాన్స్ ఉంది. అది ఫీజ్ కూడా పే చేయడానికి. దీనికొచ్చేసి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు మొబైల్ ఇంకా మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఆ వెబ్సైట్‌లో కూడా మెన్షన్ చేస్తారు దీనికి సంబంధించిన డేటు. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తారు మెసేజ్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు మీకు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1000 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. కేటగిరీ వైస్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎస్సీకి వచ్చేసి 50, ఎస్టీకి 75, ఓబీసీకి 270, ఈడబ్ల్యూఎస్‌కి 100 వేకెన్సీస్, జనరల్‌కి వచ్చేసి 405 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి పే స్కేల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ మీ ఇనిషియల్‌గా మీరు బ్యాంక్‌లో జాయిన్ అయిన తర్వాత 48,480 రూపీస్ వరకు అయితే మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పే స్కేల్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. వీటిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముంది అంటే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 60% పాస్ మార్క్స్‌తో పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 55%తో పాస్ అయినా కూడా మీరు అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్‌లో పాస్ అవుట్ అయినా కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఏ స్పెషలైజేషన్‌లో పాస్ అయిన క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉంది. మాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉంది. దీనికి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దాని గురించి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5, ఓబీసీకి వచ్చేసి 3, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవ్వాలి అంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేస్తున్న టైంలో మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, మీకు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. సెలక్షన్ ప్రాసెస్‌లో వచ్చేసి ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఆ ఎగ్జామ్‌కి వచ్చేసి 4 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఈ టాపిక్ నుంచి కూడా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రీజనింగ్ ఎబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్. ఈ 4 టాపిక్స్ నుంచి ఒకే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అదే రోజు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. 4 ఎగ్జామ్స్ కాదు. ఆ ఒకటే ఎగ్జామ్‌లో ఈ 4 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, దీనికి సంబంధించి వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా హిందీ ఈ 2 లాంగ్వేజ్‌లో కూడా మీకు క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్‌లో అయితే కంఫర్ట్ ఉంటారో ఆ లాంగ్వేజ్‌లో అయితే ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఈ 3 టాపిక్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాపిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే ఉంది అది కూడా. దీనికొచ్చేసి ఈ లెటర్ రైటింగ్ ఇంకా ఎస్సే రైటింగ్ ఈ 2
టాపిక్స్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. క్వెషన్స్ అంటే క్వెషన్స్ కావు ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈ టాపిక్‌లో లెటర్ రైటింగ్ ఇంకా ఎస్సే రైటింగ్ ఈ 2 టాపిక్స్ మీద 2 క్వెషన్స్ వస్తాయి. ఆ 2 క్వెషన్స్ ఏంటంటే అది లెటర్ రైటింగ్ ఇంకా ఎస్సే రైటింగ్. అవి 2 కూడా రాయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఇస్తారు మీకు. సబ్జెక్ట్ వచ్చి ఆ సబ్జెక్ట్ మీద మీరు లెటర్ రాయండి అని చెప్పి సో అండ్ సో పర్సన్‌కి లెటర్ రాయండి అని చెప్పి ఇస్తారు. ఆ లెటర్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సే మీద ఒక సబ్జెక్ట్ ఇస్తారు. ఆ సబ్జెక్ట్ మీద కూడా మీరు ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. దీనికొచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 2 క్వెషన్స్. ఓకే. ఇది కూడా మొత్తం ఇంగ్లీష్‌లోనే రాయాల్సి ఉంటుంది. హిందీలో మీకు ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్‌లోనే రాయాల్సి ఉంటుంది. ఓకే. టోటల్‌గా 150 మార్క్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. 150లో 30 మార్క్స్ వచ్చేసి ఎస్సే రైటింగ్ ఇంకా లెటర్ రైటింగ్‌కి, 120 మార్క్స్ వచ్చేసి 4 టాపిక్స్ గురించి 120 మార్క్స్. టోటల్‌గా 150 మార్క్స్ అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకొచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వడానికి 50% మార్క్స్ అనేవి రావాలి. ఎవరైతే జనరల్ కేటగిరీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 50% మార్క్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 45% ఆఫ్ పాస్ మార్క్స్ రావాలి ఫ్రెండ్స్ అందులో. ఏదైతే సీబీటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారో దాంట్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు కదా. దీనికి వచ్చేసి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇంకా ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై ప్రాసెస్ ఫీజు. నెక్స్ట్ ఎవరైతే అదర్ అంటే ఓబీసీ ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 750 రూపీస్ అయితే అప్లై ప్రాసెస్ ఫీజు ఉంది. వీళ్ళు జనరల్ కేటగిరీ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 750 పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 150 రూపీస్ అయితే పే చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. అప్లై చేస్తున్న ప్రాసెస్‌లోనే ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లోనే. అప్లై చేసుకునే ప్రొసీజర్ వచ్చేసి ఫ్రెండ్స్ అఫీషియల్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రిక్రూట్మెంట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే అక్కడ వచ్చేసి క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఫర్ క్రెడిట్ ఆఫీసర్ పీజీడీబీఎఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే ఒక ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నారో వాళ్ళు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఫామ్ ఫిల్ చేస్తూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ 3 సిటీస్‌లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు అప్లై ప్రాసెస్ ఏదైతే ఉందో అప్లై చేసుకుంటున్న టైంలో ఈ సిటీస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ మీకు ఇక్కడే ఇదే లొకేషన్‌లో సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, వరంగల్ ఈ 2 సిటీస్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు ఈ 2 సిటీస్‌లో ఏ సిటీ అయితే దగ్గర అవుతుందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇవి వచ్చేసి రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అప్లై చేసుకోవడం కోసం వచ్చేసి మీరు గూగుల్‌లో ఏదైతే సెర్చ్ బార్ ఉందో సెర్చ్ బార్‌లో వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అని చెప్పి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ పేజ్ ఇక్కడ కనిపిస్తుంది. రిక్రూట్మెంట్ అని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అని చెప్పి ఉంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే రిక్రూట్మెంట్ పైన ఇక్కడ చూడండి మెయిన్ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏదైతే క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేయండి. లింక్ టు అప్లై అని చెప్పి ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి పేజ్ ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేశారంటే ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఫర్దర్‌గా అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్ అవన్నీ. ఎగ్జామినేషన్ డేట్ అలాగే ఇంటర్వ్యూ డేట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.